నేషనల్ యాంథమ్ ఏ పాటకైనా డ్యాన్స్ చేస్తారు, నేషనల్ యాంథమ్కి డ్యాన్స్ చేయరు. ఒళ్ళు అంటే అలా గూస్ బంప్స్ వచ్చి నుంచుంటారు కదా. గాల్లో జెండా ఎగురుతున్నప్పుడు దాని అందాన్ని ఏ కవి వర్ణించలేరు. 3 రంగులు సపరేట్గా ఉన్నప్పుడు మీకు రకరకాల మిఠాయిలు కనిపించవచ్చు, కానీ ఆ 3 కలిసి తెల్లదాంట్లో ఒక అశోక చక్రం వచ్చినప్పుడు ఒక దేశ పరువు ప్రతిష్ట. ఒక గేమ్ మీరు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళినప్పుడు యు ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ అన్ ఇండియన్ ఓన్లీ, రిమెంబర్ కదా. ఒలింపిక్స్లో కానీ అథ్లెట్స్ ఏ గేమ్లో కానీ ఇండియా గెలిచిందని చెప్తున్నారు, సపరేట్గా విరాట్ కోహ్లీ గెలిచాడని చెప్తున్నారు, చెప్పట్లేదు. ఇండియా గెలిచిందని చెప్తున్నారు అక్కడ ఏ ఏ ఏ గేమ్లో ముందుకు వెళ్ళినా. సో ఆ ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ అంటే దేశం యొక్క పేరుని అంతవరకు గుర్తు పెట్టుకోవడానికి, అంతవరకు గుర్తింపు తీసుకువెళ్ళటానికి ఆ బాధ్యత మీదే కదా. అందుకే చెప్పాడు ఒక కవి, విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా అన్నాడు. నెక్స్ట్ జనరేషన్కి ఒక సమాజాన్ని నిర్మించాలంటే అది మంచిగా ఉండాలా చెడుగా ఉండాలా అన్నది మీ చేతుల్లో లేదు. దేశాన్ని బాగు చేయడం అంటే ప్రత్యేకించిన అడుగుకంటే మీరు చేయాల్సింది ఏమి లేదు. మీ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడంలో మొదలు పెడితే దేశం అంతా అదే ప్రతి స్టూడెంట్ చేయవలసిన పని. ఇది దేనికోసం మాట్లాడారంటే అది మీకు ఒక క్రమశిక్షణ మీ జీవితంలో ఉంటే మీకు మీరు బాగుపడటంతో పాటు మీ లైఫ్లో మీరు ఒక ముందుకు వెళ్ళటంతో పాటు మీ సమాజం, మీ రోడ్డు, మీ చుట్టుపక్కల ప్రాంతం, మీ ఊరు, మీ సిటీ కంటిన్యూషన్ దేశం. అలా ప్రతి స్టూడెంట్ అనుకుంటే ఈ దేశాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు.